డిఫరెన్స్ మాట్లాడదాం. ముందుగా మనం జిల్లాల వారీగా తీసుకుందాం. ముందు కరీంనగర్ జిల్లాకు వద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే నిన్న మనం సాయంత్రం వరకు పోలింగ్ జరిగింది 5 గంటలకు. ఇప్పుడు కొంత యాక్యురేట్ అంటే ఎవరికి ఎడ్జ్ ఉందని నిన్న ఇచ్చాం మనం. ఇప్పుడు సీట్ల వారీగా కూడా ఇద్దాం మనం. సీట్ల వారీగా ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఏ సీట్లో ఎట్లా ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు. నేను కరీంనగర్ కార్పొరేషన్ అంటే బీజేపీ అని మనం ఇచ్చాం. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఎవరు, ఓవరాల్ గా ఎవరికి ఎన్ని సీట్లు, ఇట్లా టోటల్ గా కూడా మనం క్రోడీకరించాం. ఇవే యాక్యురేట్ రిజల్ట్ అని కాదు, ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయితే ఇంకా రేపు కౌంట్ ఎందుకు, రేపు బ్యాలెట్ బాక్సులు తెరిచి కౌంట్ ఎందుకు, ఎగ్జిట్ పోల్సే ఎగ్జాక్ట్ పోల్స్ అయితే. సో ఇది ఒక నిన్న పోలింగ్ అయిపోయినప్పటి నుంచి చాలా మంది నిన్న ఎగ్జిట్ పోల్ చూసి చాలా మంది ఫోన్ చేశారు. సో మరింత యాక్యురేట్ గా ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి ప్రతి కార్పొరేషన్ లో, మున్సిపాలిటీస్ లో మన రిపోర్టర్స్ నెట్వర్క్, మన జీ తెలుగు న్యూస్ ఈజ్ ప్రౌడ్ విత్ అవర్ రిపోర్టర్స్. వాళ్ళు గ్రౌండ్ లో ఉండి లాస్ట్ వారం 10 రోజులుగా ఈ మున్సిపల్ పల్స్ ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ నెట్వర్క్. మన నెట్వర్క్ అక్కడ అందించిన సమాచారం మేరకు మనం ప్రతి కార్పొరేషన్ లో, మున్సిపాలిటీలో డీటెయిల్స్ ఇస్తాం. సో ఫస్ట్ కరీంనగర్ కార్పొరేషన్ ప్లే చేయండి. సో అక్కడ మనం నిన్ననేమో ఏ పార్టీ అడ్వాంటేజ్, ఏ పార్టీ ముందంజలో అని ఇచ్చాం. ఇవాళ క్లియర్ కట్ గా సీట్స్ తో సహా ఇవ్వబోతున్నాం. సో కరీంనగర్ కార్పొరేషన్ ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్ దగ్గర ఫిగర్స్ ప్లే చేయండి పీసీఆర్. సో కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్ ఉందా పీసీఆర్, గ్రాఫిక్స్ ప్లే చేయండి. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 31 నుంచి 34, బీఆర్ఎస్ కు 12 నుంచి 16, కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 10, ఎంఐఎం 6 నుంచి 8, ఇతరులు 1 నుంచి 3. ఇతరులు అంటే ఇండిపెండెంట్లు. మోస్ట్లీ బీజేపీ రెబల్స్ గెలిచే అవకాశం ఉందంటారు. ఆ 1 నుంచి 3 కూడా బీజేపీలో టికెట్ కోసం చాలా పోటీ ఉండే. బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా పోటీ, బీఆర్ఎస్ లో కూడా కొంత పోటీ ఉంది. గంగల కమలాకర్ టికెట్లు వేయాలని కొంత గొడవ చేశారు. బీజేపీ టికెట్ కోసం చాలా పోటీ ఉండి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు లాస్ట్ మినిట్ లో. ఎందుకంటే బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫార్మ్ ది నెక్స్ట్ మున్సిపల్ మేయర్ బీజేపీ ఉంది అన్న టాక్. బీజేపీకి 2 కార్పొరేషన్లు పక్కాని మనం చూస్తున్నాం కాబట్టి కరీంనగర్ నుంచి ఒకటి అనుకోవచ్చు. కరీంనగర్, నిజామాబాద్ రెండిట్లో బీజేపీకి అడ్వాంటేజ్ ఉందన్నారు. సో దానిలో ఇప్పుడు 31 నుంచి 34 మ్యాజిక్ ఫిగర్ 66 అంటే 34 రావాలి మ్యాజిక్ ఫిగర్. 34 మంది ఎవరు వస్తే వాళ్ళు అవుతారు. దీనిలో ఎక్స్-అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు, మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. సో పీసీఆర్ కంటిన్యూస్ గా గ్రాఫిక్స్ ప్లే చేయండి కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి. సో 31 నుంచి 34 వరకు రావచ్చు అని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉంది, థర్డ్ ప్లేస్ లో కాంగ్రెస్, ఎంఐఎం కాంగ్రెస్ రెండిట్లో ఎవరైనా థర్డ్ ప్లేస్ రావచ్చు. ఎంఐఎం కు 6 నుంచి 8 మనం ఇస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కూడా దగ్గరలో అదే ఇస్తున్నాం. సెకండ్ పొజిషన్ లో బీఆర్ఎస్ ఉండబోతోంది. థర్డ్ పొజిషన్ లో కాంగ్రెస్, ఎంఐఎం మధ్య పోటీ. కాంగ్రెస్ 5 నుంచి 10 మధ్యలో ఏవైనా రావచ్చు, ఎంఐఎం 6 నుంచి 8, అదర్స్ 1 నుంచి 3. బీజేపీ 31 to 34. అయితే బీజేపీ నేతలు మాత్రం 37 దాకా రావచ్చు అని వాళ్ళు అనుకుంటారు. 66 లో 34 వస్తే బండి సంజయ్ ఎంపీ ఓటు కూడా పడుతుంది, 35 అవుతుంది. 66 అంటే మ్యాజిక్ ఫిగర్ 34 ప్లస్ ఎక్స్ అఫీషియో మెంబర్స్. అక్కడ ఎమ్మెల్యే గంగల కమలాకర్ ఉన్నాడు, బీఆర్ఎస్ ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏం లేడు. ఎమ్మెల్సీలు తీసుకొచ్చి కరీంనగర్ లో వేస్తారు. ఎమ్మెల్సీలు 2 ఉన్నారు, ఎల్ రమణ ఉన్నారు కరీంనగర్ లో, కానీ ఎల్ రమణ బీఆర్ఎస్ 2. ఇంకొక ఎమ్మెల్సీ భానుప్రసాదరావు ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో 1 కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. కరీంనగర్ ఎంపీ కాంగ్రెస్ కాదు, కరీంనగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కాదు. సో ఎక్స్ అఫీషియో ఓట్స్ కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీకి రాకపోవచ్చు. కానీ కరీంనగర్ లో నివాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా చేరుస్తారా? ఎంఐఎం కాంగ్రెస్ 2 కలిసినా మీరు చూడండి 6, 8, కాంగ్రెస్ 5, 10 అంటే 10 గెలిచాయి అనుకుందాం. కాంగ్రెస్ 10, ఎంఐఎం 10 గెలిచాయి అనుకుందాం. పోనీ 10 కలిస్తే ఎంత? 20 కదా. రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత? 34. ఇంకా 14 మంది కావాలి. సో ఒకవేళ బీజేపీ కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోకుండా ఉండాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అయితే కలిసి ఛాన్స్ లేదు ఇక్కడ. కాంగ్రెస్ బీజేపీ కలవచ్చు, కాంగ్రెస్
ఏమంటారు ఎంఐఎం కలవచ్చు, బీజేపీ బీఆర్ఎస్ కలవచ్చు, కాంగ్రెస్ బీజేపీ కూడా కలవచ్చు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివి ఇక్కడ రావచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్లు అట్లా జరుగుతున్నాయి. నేను ఉంటున్న మున్సిపాలిటీ మణికొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీ కలిసి అక్కడ పోయినసారి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకున్నారు. సో చాలా మంది డౌట్ రావచ్చు, ఏంది కాంగ్రెస్ బీజేపీ కలుస్తాయి అంటే ఇక్కడ ఏమీ లేదు. తెలంగాణలో అన్ని ఓపెన్. రేవంత్ రెడ్డికి బీజేపీకి సంబంధం ఉంది, బీఆర్ఎస్ కు బీజేపీకి సంబంధం ఉంది, బీజేపీకి జగన్ కి సంబంధం ఉంది, బీజేపీకి చంద్రబాబు సంబంధం ఉంది. అధికారంలో ఉన్న బీజేపీకి అందరూ, కేంద్రంలో ఉన్న బీజేపీకి అందరూ భయపడుతున్నారు. సో ఎవరికి లేదు. మాకు బయటికి మాత్రం చెప్తారు ఏంటంటే బీజేపీ మతతత్వ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అంటారు, కానీ అందరు బీజేపీతో ఫ్రెండ్లే. సో ఇక్కడ కరీంనగర్లో బీజేపీ వచ్చేందుకు ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ మూడు కలిస్తే అప్పుడు ఒకటి రెండు తక్కువ వచ్చినా పాసిబుల్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిస్తే ఇంకేముంది, బీజేపీ మొదలు పెడుతుంది కదా. సో అది కలిసే అవకాశం లేదు. కాబట్టి మోస్ట్లీ మేయర్ విల్ బి ఫ్రమ్ మేయర్ మనకు కరీంనగర్ కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారు. ఆల్రెడీ బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆయన కార్పొరేటర్లు పోటీ చేసిన వాళ్ళందరికీ అక్కడ మీటింగ్ పెట్టి అందరం కొండగట్టు వరకు, కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు గెలిచిన తర్వాత పాదయాత్రగా పోవాలని డిసైడ్ చేశారు. సో దే ఆర్ ఆల్రెడీ వాళ్ళు సెలబ్రేషన్ దగ్గరలో ఉన్నారు. మనం గెలుస్తున్నాం, దానిలో వెళ్ళిపోతాం, కొండగట్టుకు అందరు పాదయాత్ర చేయాలని కూడా చెప్పారు. సో మాట్లాడదాం మన ప్రతినిధి గోపితో. గోపి, సో కరీంనగర్ కార్పొరేషన్ విషయానికి వచ్చేసరికి క్లియరా? ఇంకా భారతీయ జనతా పార్టీ క్లియరా? భరత్, అయితే మనం చెప్పుకున్నట్టు కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కరీంనగర్ కార్పొరేషన్ లో అయితే బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పుడు మనము ఎగ్జిట్ నిన్న చెప్పిన విధంగానే ఈ రోజు కూడా మనం పరిశీలిస్తే కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యంలో బీజేపీ అయితే ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా 31 to 34 అంటే 34 వస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసినట్టే. 68 కార్పొరేటర్లు ఉన్నా సరే 34 ఉంటే చాలు. 66 ఉన్నారు. 31 ఒకవేళ 30 బిలోకి వస్తే 27, 28 అట్లా వస్తే ఆ ఛాన్స్ ఉందా? భరత్, అయితే మనకు ఇటు ఇతర పార్టీల నుంచి కూడా ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే బీజేపీ టికెట్ రాని వాళ్ళు కూడా ఇతర పార్టీలో అయితే కొంతమేర చేరైన పరిస్థితి. ఇతర పార్టీ గెలిచారా? ఇండిపెండెంట్ గా పోటీ చేశారా, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ టికెట్ తీసుకున్నారు? అయితే ఇండిపెండెంట్ కొందరు పోటీ చేస్తారు. ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది కూడా బీజేపీ టికెట్ రాకపోవడంతో అందరూ బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారు కూడా రిటర్న్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది, మేయర్ అయ్యే అయితే. సో ఇండిపెండెంట్ ఎంతమంది గెలవచ్చు అక్కడ? దాదాపు 1 నుంచి 3 అయితే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఓకే, దాదాపు మ్యాజిక్ ఫిగర్ అయితే ఎగ్జిబిషన్ ఓటుతో అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సింగిల్ గా. ఓకే. సో మీ ఉద్దేశం ఈజీగా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎలగందుల ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరవేయబోతుంది భారతీయ జనతా పార్టీ, కర్టెసి బండి సంజయ్ అవిశ్రాంతంగా హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా సరే ఈసారి కరీంనగర్ లో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరాలని ఆయన కంకణం కట్టుకుని చాలా విస్తృతంగా చాలా గట్టిగా అక్కడ ఆయన కృషి చేశారు. సో దానికి అనుగుణంగానే కరీంనగర్ కార్పొరేషన్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఒక అద్భుతం ఏదైనా జరుగుతుంది తప్ప, అంటే బిలో 27 సీట్స్ బీజేపీకి వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ బాగా పికప్ అయితే తప్ప భారతీయ జనతా పార్టీని అక్కడ అడ్డుకోవడం అసాధ్యం. ముఖ్యంగా రావులు రెడ్లు ఎవరు వచ్చినా సరే మా ఇంటికి రావాలని అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు. రెడ్డిలైనా రావులైనా కాపులైనా ఎవరైనా మా ఇంటికే రావాలా, జూబ్లీహిల్స్ ఎన్నిక మేము లేకపోతే కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది, మేము లేనిదే జూబ్లీహిల్స్ గెలిచారా, రెడ్డైనా రావైనా కాపైనా అంటే వెలమైనా రెడ్డైనా ఎవరైనా మా ఇంటి కింద ఉండాలి, మా కాళ్ళ కింద ఉండాలని మాట్లాడాడు. సిగ్గుండాలి, ఎవరికి సిగ్గుండాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకి. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. ఖండించారా? కనీసం రేవంత్ రెడ్డి ఖండించలే, కేసీఆర్ ఖండించలే.
రావు అంటే తీసుకుపోయి హిందువుల ఆత్మగౌరవం తీసుకుపోయి ఆ ఓవైసీ దగ్గర తాకట్టు పెడుతున్నారు వీళ్ళు. నిజంగా సిగ్గుండాలంటారా? రావైనా రెడ్డి అయినా మా కాళ్ళ కిందికి రావాల్సిందంటే ఒక్కడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. చూడండి, ఏ ముస్లిం ఓట్ల కోసం ఏమైనా చేస్తారా? ఇచ్చారా? బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయినారా? కాంగ్రెస్ వాళ్ళు ఒక రెస్పాండ్ అయినారా? అసదుద్దీన్ ఓవైసీ అంటే సుస్సు కావచ్చు వీళ్ళకు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు? అవును, ఒకరు కూడా ఖండించలేదు. ఇదే కరీంనగర్లో రెడ్డి అయినా రావైనా మా కిందికి రావాలట. మరి ఆ రెడ్డి సంఘాలు ఏం పోయినాయి, వెల్మ సంఘాలు ఏం పోయినాయి? పోయి రోజు రెడ్డి సంఘాలు వెల్మ సంఘాలు పోయి దారుస్థలంలో అడ్జేస్తున్నారా? ఎందుకు మాట్లాడట్లేదు? మీ కులాన్ని మాట్లాడితే మొన్న రేవంత్ రెడ్డి వెల్మల్ని తిట్టాడు అన్నారు కదా, వెల్మలు ఎందుకు మాట్లాడలేదు? అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడితే, లేదా రెడ్లను తిడితే రెడ్లు అంటారు కదా, మరి రెడ్లు ఏమైపోయినారు? రెడ్డి సంఘాలు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడితే ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. నేను చూశాను 3-4 రోజులు ఎవరు మాట్లాడతారేమో అని చూశాను. ఏమైపోయినాయి? కాపు సంఘాలు ఏమైపోయినాయి? రెడ్డి అయినా రావైనా కాపు అయినా వాళ్ళ ఇంటి దగ్గరికి రావాల్సిందేనట. ముఖ్యమంత్రులు ఎవరైనా వాళ్ళ ఇంటికి రావాల్సిందేనట. ఒక్కర్లు కూడా రెస్పాండ్ కాలే. అసదుద్దీన్ ఓవైసీ అంటే ఇక అసదుద్దీన్ ఓవైసీ చేతిలో మొత్తం ముస్లిం ఓట్లు. అసదుద్దీన్ ఓవైసీని ఏమన్నా మాట అంటే ఇక మనకు జీవితంలో ముస్లిం ఓటు రాదన్న విధంగా చేస్తున్నాయి. ఇక ముస్లింలు కూడా ఆలోచించాలి. మరి మీకు మొత్తం ఎంఐఎంకు తాకట్టు పెట్టేశారా? వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇంక ఎంఐఎం తప్ప వేరే పార్టీకి వేయరా అన్నది అది చేయాలా? ఎట్లా మాట్లాడతాడు అట్లా? రెడ్డి అయినా ఒక కులం మొత్తం తీసుకొచ్చి ఒక కులం మొత్తం అసదుద్దీన్ ఓవైసీకి బానిసలట. రెడ్డి అయినా రావైనా కాపైనా అన్నప్పుడు ఈ సంఘాలన్నీ ఖండించాలి కదా. మాట్లాడినప్పుడు మంచిగా కరీంనగర్ ప్రజలు మంచి దెబ్బ కొట్టారు, అంతే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిస్తే ఆ స్టేట్మెంట్కే కదా దాన్ని బీజేపీ వాడుకుంది. బీజేపీ మతతత్వ పార్టీ, ఎంఐఎం ఏదో మతతత్వ పార్టీ కాకుండా ఏమంటారు సెక్యులర్ పార్టీ, మంచి హిందువుల పార్టీ ఎంఐఎం మతతత్వ పార్టీ అనేది చేత కాదు వీళ్ళకు. అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీని ఒక మాట అనడం చేత కాదు. కరీంనగర్ దానిలో చూస్తే నాకు అనిపించింది వీళ్ళకి వచ్చే 7 సీట్లు ముందు 4-5 సీట్లు ఉండే. ముందు ఎంఐఎంకు 4 సీట్లు 5 సీట్లే ఉండే. ఎక్కడ డీలిమిటేషన్ ముందు 2004లో డీలిమిటేషన్ ముందు 2004లో 5 సీట్లు 6 సీట్లు ఉండే. రాజశేఖర్ రెడ్డి వచ్చి డీలిమిటేషన్ లో వాళ్ళకి ఫేవర్ గా చేసి చార్మినార్, యాకత్పుర, కార్వాన్, చాంద్రాయనగుట్ట మొత్తం ముస్లిం జనాభా ఉన్నది అవుట్ రైట్ గా వాళ్ళు గెలిచేలా చేసి 2 లక్షలకి ఒక్కోటి. మిగతా చోట్ల రాజేంద్ర నగర్ లో తర్వాత షేర్లింగంపల్లిలో 7 లక్షలకు ఒక నియోజకవర్గం ఉంటుంది. ఎంఐఎం ఉన్న దగ్గర మాత్రం 2 లక్షల కోటి పెట్టి 7 కాన్స్టిట్యున్సీలు 7 ఇంకెవ్వరు గెలవకుండా చేసిపోయినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రాజశేఖర్ రెడ్డి 5 సీట్లు గెలిచే వాళ్ళ ప్రాబల్యం, ముస్లిం ప్రాబల్యం ఉన్న దానిలో 7 సీట్లు చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఓ కార్పొరేషన్ దేవుడికి ఇస్తారు కదా, దేవుడికి ఇచ్చారు అన్నట్టు మజ్లిస్కి ఇచ్చేశాడు. హైదరాబాద్ కార్పొరేషన్ అని పెట్టి హైదరాబాద్ కార్పొరేషన్ లో మొత్తం మజ్లిస్ ఉన్న ఇంతకుముందు 150 ఉండే. 150 సీట్లు 44 కార్పొరేటర్లు ఎంఐఎం వాళ్ళు 80 పరిస్థితుల్లో గెలుస్తుండే. 44 వాళ్ళకి అవుట్ రైట్ సీట్లు వేశారు. ఇప్పుడు ఒక 3 కార్పొరేషన్లు వేసి ఒక కార్పొరేషన్ మొత్తం ఎంఐఎంకి ఇచ్చేశాడు. ఇట్లా 10 సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళంతే మంచిగా దెబ్బ కొట్టారు. జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ మా ఫ్రెండ్లీ పార్టీ, మజ్లిస్ మా ఫ్రెండ్లీ పార్టీ అంటే ఎవడు అధికారులు ఉంటే వాళ్ళ సంకలు చూస్తాడు మజ్లిస్. సో ఏం చేస్తున్నారంటే మజ్లిస్ సంతుష్టీకరణ రాజకీయాలు. ఇప్పుడు ఎగ్జిట్ పోల్ సందర్భంగా ఇది మాట్లాడడం కరెక్టే కాదు, కానీ నేను 3-4 డేస్ వెయిట్ చేశా. అక్బరుద్దీన్ ఓవైసీ రెడ్డి అయినా రావైనా కాపైనా మా దగ్గరకు వస్తారంటే రెడ్డి సంఘం మాట్లాడలే, వెలమ సంఘం మాట్లాడలే, కాపు సంఘం మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. లేదా ఈ రేవంత్ రెడ్డి మాట్లాడలే, ఎవరు మాట్లాడలే. ఇంకా రేవంత్ రెడ్డి బీజేపీ ఎంఐఎం ఇద్దరు ద్వేషకులు, ప్రేమికులు. మీకెందుకన్నా చేత కాదు. సో అల్టిమేట్ గా ఇక్కడ జరుగుతోంది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి 4 సీట్లను 7 సీట్లు చేశాడు. 7 సీట్లను ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఒక హైదరాబాద్ లో ఒక మున్సిపల్ కార్పొరేషన్ రాసిచ్చాడు. ఇక వీళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఏం కొట్టుకున్నా సైబరాబాదు, మల్కాజ్గిరి ఈ రెండే. ఇంకా హైదరాబాద్ లో ఏం చేసుకున్నా కొన్ని కౌన్సిలర్ సీట్లు వస్తాయో కానీ కార్పొరేషన్ రాకుండా చేశాడు. అది నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీ వస్తే వాళ్ళు ఏం చేస్తారు మొత్తం రాసేయండి. తెలంగాణ రాష్ట్రాన్ని మజ్లిస్కి రాసేయండి. ఇంకా సో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఓవరాల్ గా 66 డివిజన్లు ఉంటే బీజేపీ 31-34, బీఆర్ఎస్
12 నుంచి 16, కాంగ్రెస్ 5 నుంచి 10, ఎంఐఎం 6 నుంచి 8, ఇతరులు 1, 3. భారతీయ జనతా పార్టీ క్లియర్గా అక్కడ ఫామ్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ కరీంనగర్ కరీంనగర్లో మున్సిపాలిటీస్కి వెళ్దాం. గోపి లైన్లో ఉన్నారు కదా. సో కార్పొరేషన్ అయిపోయింది. నెక్స్ట్ రామగుండం కార్పొరేషన్ ఉందా లేదా కరీంనగర్ మున్సిపాలిటీస్కి వెళ్దాం. ఒక నిమిషం. కరీంనగర్లో ఉన్న మున్సిపాలిటీస్ మంతని అవుట్ రైట్ గా శ్రీధర్ బాబు కొట్టేస్తున్నారు. మంతనిలో 13 వార్డులు ఉన్నాయి. 13 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11 to 12, బీఆర్ఎస్ 1 నుంచి 2 అంటే. సో కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ గా మంథనిలో విజయ బావుట ఎగరబోతుంది. కట్టేసి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనిబాబు ఇద్దరు కలిసి చాలా మంది కాంగ్రెస్ తరఫున రెబల్ అభ్యర్థులు కూడా నామినేషన్ వేస్తా ఉన్నారు, సముదాయించారు. పెద్ద పోటీ లేదు అక్కడ. పుట్టమధు ఉన్నప్పటికీ పుట్టమధు మీద ఆయన వామన్ రావు దంపతుల హత్య కేసు ఇటీవల రీఓపెన్ చేశారు. చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు ఆయన తిట్టే ప్రయత్నం చేస్తున్నారు శ్రీధర్ బాబును, వాళ్ళని వీళ్ళను. బట్ అల్టిమేట్ గా అక్కడేం నడిచినట్లేదు. సో ఒకసారి గ్రాఫిక్స్ ప్లే చేయండి. మిగతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ పీసీఆర్. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మంథని 13 వార్డులు, కాంగ్రెస్ 11 నుంచి 12, బీఆర్ఎస్ 1 నుంచి 2 మాత్రమే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ పెద్దపల్లి 36 వార్డులు, కాంగ్రెస్ 20 నుంచి 22, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ 1 నుంచి 4, అదర్స్ 4, 5. సో పెద్ద పోటీ లేదు బీఆర్ఎస్ బీజేపీ నుంచి. పెద్ద పోటీ పెద్దపల్లి అయితే చాలా క్లియర్ గా విజయ రమణారావు అక్కడ ఎమ్మెల్యే కొట్టబోతున్నారు. మనం ఇంతకుముందే చెప్పాం పెద్దపల్లిలో పెద్ద టఫ్ ఉండదని చెప్పి. సో పీసీఆర్ మిగతా గ్రాఫిక్స్ కరీంనగర్ మున్సిపాలిటీ గ్రాఫిక్స్ అక్కడ కనబడాలి, ఓన్లీ కార్పొరేషన్ కనబడుతుంది. నెక్స్ట్ సుల్తానాబాద్ 15 వార్డులు, 15 వార్డుల్లో కాంగ్రెస్ 8 నుంచి 10, తర్వాత బీఆర్ఎస్ 3 నుంచి 4 వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీకి 1, అదర్స్ 1 వచ్చే పరిస్థితి. ఎంఐఎం పోటీ ఏం చేయట్లేదు. ఎంఐఎం కాలం ఆ విధంగా ఉంచారు. సుల్తానాబాద్ లో ఎంఐఎం ఏం పోటీ చేయట్లేదు. ఎంఐఎం పోటీ చేస్తుంది కరీంనగర్, తర్వాత నిజామాబాదు, ఆదిలాబాదు, ఇట్లా ముస్లిం ప్రాబల్యం ఉన్న వార్డ్స్ లోనే చేస్తుంది. సో పెద్దపల్లి క్లియర్, సుల్తానాబాద్ క్లియర్. విజయ రమణారావు రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఎమ్మెల్యే, చాలా సౌమ్యుడు. ఆయన ఈజీగా పెద్దపల్లి సుల్తానాబాద్ 2 కూడా ఈజీగా కొట్టేయబోతున్నారు. ఇక నెక్స్ట్ నేను వస్తుంది జగిత్యాల. రాష్ట్రం అంతటా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. జగిత్యాల అంటే మీరు కూడా నవ్వుతున్నారు. సో జీవన్ రెడ్డి సంజయ్ మధ్య గొడవ అందరికి ఏమంటారు, అందరు కూడా నవ్వులాట అయిపోయింది. ఇట్స్ బికాస్ వాళ్ళిద్దరు పడుతున్నది చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ ఇస్తుంది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. జీవన్ రెడ్డి అక్కడ ఏడుస్తూ ప్రచారం చేయడం, సంజయ్ కుమార్ ఎక్కువ పెద్దగా బయట మాట్లాడట్లేదు. బట్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చాలా తీవ్రంగా దూరపడుతున్నారు. ఇండిపెండెంట్స్ కూడా అనుకూలంగా అక్కడ ఆయన ప్రచారం చేశారు. సో జగిత్యాల సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ 9 నుంచి 12. కాంగ్రెస్ అంటే సంజయ్ కుమార్ టికెట్ ఇచ్చిన వాళ్ళు, జీవన్ రెడ్డి ఒక 15 టికెట్లు ఇచ్చారు. వాళ్ళందరూ కలిసి 50 వార్డులు. 50 వార్డులో కాంగ్రెస్ 9 నుంచి 12, బీఆర్ఎస్ 5 నుంచి 6, బీజేపీ 5 నుంచి 6, ఎంఐఎం 2 నుంచి 3, అదర్స్ 24 నుంచి 28. అదర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇతరులు ఇండిపెండెంట్లు 24 నుంచి 28 మంది గెలుస్తున్నారంటే మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అర్థం చేసుకోండి. 24 నుంచి 28 ఇండిపెండెంట్స్ అని, చాలా మంది ఇండిపెండెన్స్ క్యాండిడేట్, బహుశా 15-20 మంది అయినా గెలవచ్చేమో మరి ఇండిపెండెన్స్ ఈ విధంగా ఉన్న సిచ్యువేషన్ చూస్తే. ఇది మనకు ఇప్పటి వరకు ఉన్న. సో ఇండివిజువల్ మున్సిపాలిటీస్ లేవా గ్రాఫిక్స్ లో, ఓన్లీ ఓవరాల్ గా ఉన్న మున్సిపాలిటీసే ఉంది. ఓకే 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 సో అక్కడ మనకు ఎస్. సో ఓవరాల్ గా చూసుకుంటే జగిత్యాల్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇండిపెండెంట్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో గోపి, ఎస్ గోపి లైన్ లో ఉన్నారా?
ఎస్ భరత్. గోపి ఏంటి 24 మంది ఇండిపెండెంట్ గెలుస్తారా? లే మన భరత్ అయితే ఇండిపెండెంట్ అయితే మనకు ఇటు జీవన్ రెడ్డికి సంబంధించి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే 15 నుంచి 18 మంది గెలిచే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇటు బీజేపీ రెబల్ అభ్యర్థులు ఇండిపెండెంట్ గా బీజేపీ నుంచి కూడా పోటీ చేసిన వారు 2 గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 20 మంది వరకు కూడా ఇది ఇండిపెండెంట్ గెలిచే అవకాశం ఉంది. అయితే ఇందులో కాంగ్రెస్ చేతు గుర్తు మీద ఇటు జీవన్ రెడ్డికి సంబంధించి 15 మంది నిలబెట్టారు, సంజయ్ కి 30 మంది నిలబెట్టారు. అయితే ఇందులో జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే చేతు గుర్తు మీద గెలిచారో వారు 9 నుంచి 10 మంది గెలిచే అవకాశం ఉంది. సంజయ్ ఇచ్చిన వారేమో 9 నుండి 12 మంది గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇండిపెండెంట్ అయితే మొత్తం ఓరంగా 20 లోపే వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అయితే 5 నుంచి 6 సీట్లు, బీజేపీ కూడా 5 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎం అయితే క్లియర్ కట్ గా 2 సీట్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో అంటే ఇండిపెండెంట్లే రాజ్యం, జీవన్ రెడ్డి నిలబెట్టే ఇండిపెండెంట్లే ఎక్కువ మంది గెలుస్తున్నారా మీ ఉద్దేశంలో? దాదాపు 15 నుంచి 18 మంది జీవన్ రెడ్డి అనుచరులు గెలిచే అవకాశం ఉంది. 15 నుంచి 18 మంది అంటే మరి జీవన్ రెడ్డి మున్సిపాలిటీలో ఫామ్ చేస్తాడేమో. 15 నుంచి 18 మంది ఇక్కడ కాంగ్రెస్ లో ఆయన ఒక 15 మంది క్యాండిడేట్ నిలబెట్టారు. దానిలో ఒక 5-6 గెలిస్తే ఇంకేంది 25 మంది అయిపోతారు. ఆయన అది జీవన్ రెడ్డి మున్సిపాలిటీ అవుతుంది. మరి అది కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఇప్పుడు జీవన్ రెడ్డి ఏ పార్టీ తెలియట్లేదు పాపం. పార్టీలో 40 సంవత్సరాలు ఉన్న ఏ పార్టీ అన్నా తెలియని సిచ్యువేషన్ ఉంది. బీజేపీ రెబల్స్ కూడా ఒకళ్ళిద్దరు గెలవబోతున్నారు అంతేనా? ఇద్దరు గెలవబోతున్నారు. ఓకే. సో దాదాపు మీ ఉద్దేశంలో జీవన్ రెడ్డి మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా మాట్లాడిందా ఆయనతోటి? భరత్ అయితే ఇప్పటికైతే ఏం మాట్లాడలేరు కాబట్టి ఇద్దరిని కలిసి అయితే అధిష్టానం అయితే ఇప్పుడు రేపు కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఇటు సంజయ్ని జీవన్ రెడ్డిని కూడా గాంధీ భవన్ కు పిలుచుకొని చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికి ఎటు నుంచి అయినా కానీ కాంగ్రెస్ మాత్రం పీఠస్ చైర్మన్ చేజిక్కించుకునే దిశగా అధిష్టానం అయితే పావులు కదులుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి తోటి కూడా మాట్లాడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రేపు రిజల్ట్ బట్టి అయితే ఎల్లుండి అయితే గాంధీ భవన్ లో ఇద్దరి మధ్య చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు. ఓకే. సో ఓవరాల్ గా అయితే ఇండిపెండెంట్లీ రాజ్యం జగిత్యాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. నెక్స్ట్ ధర్మపురిలో మీరు కాంగ్రెస్ ఎన్ని ఇచ్చారు? 12 నుంచి 14, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ 0 నుంచి 1 లేదా 2. ఓకే. సో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ వన్ సైడ్ గా గెలిపించుకుంటారా ధర్మపురిలో? భరత్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అయితే స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న అడ్లూరు అయితే మొత్తం ధర్మపురిలో దాదాపు మెజార్టీ స్థానాలు కైవసం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు. అంటే ఇంత అవుట్ రైట్ గా వస్తుందా? 12 నుంచి 14 వరకు రావచ్చా? 12 నుండి 14 దాదాపు పూర్తి స్థాయిలో వస్తాయి. ఓకే. సో అక్కడ కొప్పల ఈశ్వర్ కూడా గట్టిగానే ప్రయత్నం చేశారు. బట్ మీరు చెప్తున్న దాని ప్రకారం 1 నుంచి 3 మాత్రమే రావచ్చు. భారతీయ జనతా పార్టీకి ఇవ్వలేదు. బట్ 0 నుంచి 2, 1 రాకపోవచ్చు, లేదా వస్తే 1-2 కూడా వచ్చే అవకాశం ఉంది. దామేర రామ్ సుధాకర్ అక్కడ ఆయన కూడా గట్టిగానే ఫైట్ చేశారు. సో నెక్స్ట్ రాయికల్లో హంగ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అసెంబ్లీలో మెజారిటీ వచ్చింది. బోగస్ రావణికి ఆమె నిజానికి 42,000 ఓట్లు వచ్చాయి. రాయికల్ ప్రధాన పాత్ర. పార్లమెంట్లో కూడా ధర్మపురి అరవింద్కు రాయికల్లో మెజారిటీ వచ్చింది. 12 వార్డులు ఉన్నాయి రాయికల్లో. కాంగ్రెస్ 2 నుంచి 4, బీఆర్ఎస్ 1 నుంచి 2, బీజేపీ 3 నుంచి 4, అదర్స్ 4 నుంచి 6. అంటే ఇక్కడ రాయికల్లో కూడా ఇండిపెండెన్స్ గెలవబోతున్నారా గోపి? భరత్ అయితే మనకు ఇక్కడ ఏమైతుందంటే జీవన్ రెడ్డికి సంబంధించిన అంశాలు ఇటు కాంగ్రెస్ మన సంజయ్ సంబంధించిన అంశాలు టికెట్ రాని వాళ్ళు ఇండిపెండెంట్ వేయడంతో ఇటు ఇద్దరికి సంబంధించిన ఇద్దరు అయితే గెలిచే అవకాశం ఉంది మనకు. ఓకే. సో ఇక్కడ కూడా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ పవర్ నడిచింది. సో అటు
రాయికల్ కానీ జగిత్యాల కానీ బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే దారుణం. ఇక్కడ సంజయ్ కుమార్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ క్యాడర్ అందరినీ తీసుకెళ్లారు. సో జగిత్యాల్లో బీఆర్ఎస్ ఆల్మోస్ట్ జీరోగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. బీజేపీ కొంత 3 to 4 సీట్స్ అని చెప్తున్నారు. బట్ బీజేపీ నేతలు మాత్రం రాయికల్ మున్సిపాలిటీ తమకే వస్తుంది, కనీసం 5 నుంచి 6 అయినా వస్తాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్ కోరుట్ల జువాడి నరసింహరావు చాలా గట్టిగా ఫైట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మొత్తం 33 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 15 నుంచి 18. సో 15 నుంచి 18 అంటే డైరెక్ట్గా కాంగ్రెస్ ఈజీగా అక్కడ మున్సిపాలిటీ గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ 7 నుంచి 8, బీజేపీ 4 నుంచి 5. ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి పోటీ చేశారు మొన్న అసెంబ్లీలో. బట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడింటి మధ్య పోరుంది, కానీ కాంగ్రెస్ ఈజీగానే మున్సిపల్ చైర్మన్ పీఠం గెలుచుకునే అవకాశం ఉంది. ఎంఐఎం 2 నుంచి 3, అదర్స్ ఒక 1 లేదా 2 సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు. అది కూడా కాంగ్రెస్ రెబల్సే గెలిచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా కొరుట్లకు సంబంధించి అయితే 15 నుంచి 18 చెప్తున్నారు. కొరుట్ల కాంగ్రెస్ నేతలు అయితే 20 సీట్లు కూడా రావచ్చు అవుట్ ఆఫ్ 33 డైరెక్ట్ గా. మాకు ఆ రెబల్స్ గెలుస్తుంది కూడా కొంత ఇన్ఫ్లుయెన్షియల్, కొంత హైకమాండ్ నుంచి వాళ్ళ నుంచి వచ్చిన టికెట్ రిక్వెస్ట్ దాంతో ఇచ్చాం. దానివల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫైట్ చేస్తున్న వాళ్ళకి ఇవ్వలేకపోయాం, దానివల్ల రెబల్స్ అక్కడ గెలుస్తున్నారు అంటారు. సో కోరుట్ల ఈజీగా కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ మెట్పల్లి 26 వార్డులు, బీఆర్ఎస్ 16 నుంచి 18. మెట్పల్లిలో మా నెట్వర్క్ అందిస్తున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ మెట్పల్లి కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ 4 నుంచి 7. ఇది కూడా కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గమే. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు స్వస్థలం, ఎమ్మెల్యేగా ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ ఉన్నారు. సో కోరుట్ల జువాడి నరసింహరావు టఫ్ ఫైట్ చాలా గట్టిగా తీసుకొచ్చినట్టే లెక్క. ఎందుకంటే మన అసెంబ్లీలో అక్కడ కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉండే ధర్మపురి అరవింద్ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ పోరే కాంగ్రెస్ 3rd పొజిషన్లోకి వెళ్ళింది. బట్ కొరుట్లలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మెట్పల్లి 26 వార్డులు, కాంగ్రెస్ 4 నుంచి 7, బీఆర్ఎస్ 16 నుంచి 18, బీజేపీ 2 నుంచి 3, ఎంఐఎం ఏం లేదు, అదర్స్ 1 నుంచి 3 మెట్పల్లి. నెక్స్ట్ వేములవాడకు సంబంధించి చూసుకుంటే 28 వార్డులు. సో గోపి మీరేం చెప్తున్నారు, వేములవాడలో సిచ్యువేషన్ ఏంటి? ఆది శ్రీనివాస్ ప్రభుత్వం ఇప్పున్నారు, బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందా వేములవాడలో? బీఆర్ఎస్ బీజేపీ? బీఆర్ఎస్ బీజేపీ అయితే దాదాపు ఎడ్జ్ ఇద్దరు సమానంగా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ కు 3rd పొజిషన్ వస్తుందా వేములవాడలో? అయితే మొన్నటి వరకు అయితే మనం పరిశీలించినప్పుడైతే కాంగ్రెస్ అయితే మొదటి స్థానంలో ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే నిన్న ఎన్నికల మన పోలింగ్ జరిగే క్రమంలో మనము సో లైన్ కట్ అయింది. అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ స్పందన, వేములవాడలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సీటు కాదు అది. వేములవాడలో అయితే టీడీపీ లేకపోతే టీఆర్ఎస్ఏ. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా గతంలో చెన్నంనేని రాజేశ్వరరావు చాలాసార్లు గెలిచిన సందర్భం ఉంది. అంటే వేములవాడ, సిరిసిల్ల, ఈ అంతకుముందు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో వేములవాడ భాగంగా ఉండేది. తర్వాత ఇప్పుడు వేములవాడ సపరేట్ అయిపోయింది, సిరిసిల్ల సపరేట్ అయింది. సో కాంగ్రెస్ చాలా వీక్ లింక్ అక్కడ. వేములవాడ టౌన్ లో కూడా ఆది శ్రీనివాస్కి ఎప్పుడు నెగిటివే, రూరల్లో ఎప్పుడు ఆయన గెలుచుకుంటూ వస్తారు. సో అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా మంచి పర్ఫార్మెన్స్ 10 నుంచి 14. ప్రతాప రామకృష్ణ గతంలో ఆయన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2014లో బీఆర్ఎస్ అధికారంలో వచ్చినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ ను క్యాండిడేట్ ని బీఆర్ఎస్ లోకి తీసుకొని వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అయినారు. సో 2014లో కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. సో చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది బీజేపీ అక్కడ. బీఆర్ఎస్ 14, 17, కాంగ్రెస్ 5 నుంచి 8 అంటున్నారు. కేటీఆర్ పక్క కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల, వేములవాడలో కూడా ప్రచారం చేశారు. సో వేములవాడలో సర్ప్రైజింగ్ రిజల్ట్ కనిపిస్తుంది. మా నెట్వర్క్ అందించిన సమాచారం మేరకు కాంగ్రెస్ 3rd పొజిషన్లో ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న మేము సవరించుకుంటాం, నిన్న కాంగ్రెస్ మొదటి స్థానంలో అని చెప్పాం. అందుకని మళ్ళీ ఇండెప్త్ గా వెళ్తున్నాం. సో బీఆర్ఎస్ బీజేపీ కలిపి ఉంది. బీఆర్ఎస్ కు ఇండివిజువల్ గా వచ్చినా రావచ్చు. 14 నుంచి 17 అంటే ఇండివిజువల్ గా అక్కడ మున్సిపల్ చైర్మన్ వచ్చే అవకాశం ఉంది.
నెక్స్ట్ చూసుకుంటే సిరిసిల్ల 39 వార్డులు, కాంగ్రెస్ 10 నుంచి 12, బీఆర్ఎస్ 20 నుంచి 22, బీజేపీ 3 నుంచి 5. సో 20 నుంచి 22 అంటే కాంగ్రెస్ డైరెక్ట్ గా అక్కడ మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ని గెలుచుకుంటుంది. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల. చొప్పదండి హంగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ 5 నుంచి 6, బీజేపీ 5 నుంచి 7. సో చొప్పదండిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య టై అయిన పరిస్థితి. బీఆర్ఎస్ 1 నుంచి 2 మాత్రమే, అదర్స్ 1. బండి సంజయ్ చాలా ఫుల్ కాన్సన్ట్రేట్ చేశారు పార్లమెంట్ మొత్తం. మనకు అది రిఫ్లెక్ట్ అవుతోంది. బీజేపీ అక్కడ ప్రతాప్ రామకృష్ణ ఫైట్ చేశారు, బండి సంజయ్ కూడా ఫైట్ చేశారు. వేములవాడలో తగ్గఫర్ ఇస్తోంది, సిరిసిల్లలో ఓకే. చొప్పదండిలో కాంగ్రెస్ తో పాటు నువ్వా నేనా అన్న విధంగా భారతీయ జనతా పార్టీ మనకు కనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్, బండి సంజయ్ ఎఫెక్ట్ ఇక్కడ కూడా వచ్చింది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ ఎఫెక్ట్ నిజామాబాద్ పార్లమెంట్ లో జగిత్యాల మున్సిపాలిటీలో పడింది, రాయకల్ మున్సిపాలిటీలో పడింది, కోరుట్లలో కూడా కొంత పర్లేని స్థానాలు వస్తున్నాయి. నెక్స్ట్ హుజురాబాద్ 30 వార్డులు బీఆర్ఎస్ కు చాలా క్లియర్ గా ఉంది. బండి సంజయ్ ప్రచారం చేశారు. ఈటల రాజేందర్ మాత్రం హుజురాబాద్ లో అసలు ప్రచారానికి వెళ్ళలేదు ఆయన, ఎందుకంటే బీఫాన్లన్నీ సంజయ్ తీసుకున్నారు కాబట్టి తను వెళ్ళలేదు. సో అక్కడ బీజేపీ టఫ్ ఫైట్ ఇవ్వని నేపథ్యంలో అడ్వాంటేజ్ టు బీఆర్ఎస్ కనిపిస్తుంది. పాడి కౌశిక్ రెడ్డి గెలిపించుకుంటున్నారు అక్కడ. కాంగ్రెస్ హుజురాబాద్ లో 30 వార్డులు ఉంటే కాంగ్రెస్ 6 నుంచి 7, బీఆర్ఎస్ 18 నుంచి 20. సో క్లియర్ గా బీఆర్ఎస్ హుజురాబాద్ లో అక్కడ మున్సిపల్ చైర్మన్ గెలుచుకుంటుంది ఎవరు సపోర్ట్ లేకుండా. బీజేపీకి 2 నుంచి 3 వార్డులు వచ్చే అవకాశం. ఇక జమ్మికుంట 30 వార్డులు, కాంగ్రెస్ 8 నుంచి 9, బీఆర్ఎస్ 16 నుంచి 18, బీజేపీ 3 నుంచి 5 మాత్రమే. సో ఇది హుజురాబాద్ జమ్మికుంట. ఇవి రెండు కూడా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గం. బట్ ఈటల రాజేందర్ పూర్తిగా ఆయన మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉన్న 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేట ఈ మున్సిపాలిటీస్ మాత్రమే వెళ్లారు. ఇక్కడ ప్రచారానికి కూడా పోలేదు. సంజయ్ కు ఆయనకు మధ్య ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ మంత్రి హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం. హుస్నాబాద్ లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే మనం చూసుకుంటే 20 వార్డ్స్ ఉన్నాయి. 20 వార్డ్స్ ఉన్నాయి. 13 నుంచి 16 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ 5 నుంచి 6, బీజేపీ 1, బీజేపీ 0 నుంచి 1. హుస్నాబాద్ లో పెద్ద బీజేపీ ఎఫెక్ట్ ఏమీ లేదు, అది క్లియర్ గా కాంగ్రెస్ ఎక్కువ ఎఫెక్ట్. బీజేపీ నేతలే చెప్తున్నారు హుస్నాబాద్ లో బీజేపీ ఏం లేదని చెప్పి. కాంగ్రెస్ పార్టీ పొన్నం ప్రభాకర్ క్లియర్ గా అక్కడ జెండా ఎగరవేసేలా, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అయ్యేలా అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. సో హుస్నాబాద్ నియోజకవర్గంలో అయితే 13 నుంచి 16 రావచ్చు, అవుట్ ఆఫ్ 20 అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి. ఉమ్మడి కరీంనగర్ లో జమ్మికుంట, హుజురాబాద్ 2 బీఆర్ఎస్ వస్తున్నాయి, సిరిసిల్ల బీఆర్ఎస్ వస్తుంది, వేములవాడ ఎడ్జ్ బీఆర్ఎస్ ఉంది, మెట్పల్లి బీఆర్ఎస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇక మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మపురి, కోరుట్ల కాంగ్రెస్ ఉన్న పరిస్థితి. ఈక్వల్ గా ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈక్వల్ గా ఉన్నారు. చొప్పదండి హంగ్ వస్తుంది, తర్వాత రాయకల్లో హంగ్ వస్తుంది. కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ క్లియర్ గా కైవసం చేసుకునే పరిస్థితి ఉంది. ఏదైనా అద్భుతం జరుగుతాయి అంటే ఎంఐఎం గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు అన్ని కలిస్తే, సెక్యులర్ పార్టీలు అంటారు కదా వీళ్ళు, ఎవరు మీరు సెక్యులర్ పార్టీ అంటారు. సెక్యులర్ పార్టీలు అన్ని కలిపి పరమ సెక్యులర్ పార్టీ అయిన ఎంఐఎం కు సపోర్ట్ కూడా తీసుకుంటే, అత్యంత సెక్యులర్ పార్టీ అయిన ఎంఐఎం సపోర్ట్ కూడా తీసుకుంటే అప్పుడు బీజేపీ ఏమైనా రాకుండా ఉంచొచ్చేమో. అంతేనా? పరమ సెక్యులర్ అంటే నవ్వుతున్నారా? బీజేపీ ఒక్కటే సెక్యులర్ కాదు, ఎంఐఎం మాత్రం పరమ సెక్యులర్ అంటే ఈ రాజకీయ పార్టీల భాషలో చెప్పాలంటే ఎంఐఎం కు మించిన సెక్యులర్ పార్టీ దేశం లేదు. సో ఇదే అంటే ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం?